ఏండో నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్ లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది. సో ఆ పార్టీకి ఇండియన్ ఫుడ్స్ కూడా నేను రెడీ చేశాను. సో వీళ్ళకి చాలా ఇష్టం ఇండియన్ ఫుడ్స్ అంటే. సో ఎప్పుడైతే మా ఇంట్లో పార్టీ ఉంటుందో, పార్టీ ఉన్న ముందు రోజే వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, లేకపోతే టెక్స్ట్ చేస్తారు మాకు ఈ ఫుడ్స్ కావాలి, ఇండియా ఫుడ్స్ అని చెప్పేసి. సో ఈ రోజుకైతే కనుక జీరా రైస్ అండ్ పాపడు, రైతా, అదే పెరుగు చట్నీ అంటారు కదా, సో అది, అండ్ కొన్ని చిప్స్ కూడా చేశాను. సో వీళ్ళకి చాలా ఇష్టం ఇండియన్ ఫుడ్ అయితే కనుక, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. సో ఇండియన్స్ అంటేనే కాదు, ఇండియన్ ఫుడ్ అన్నా కూడా చాలా ఇష్టం ఇజ్రాయెల్ వాళ్ళకి. ఇండియా ఫుడ్ ఇష్టం, బట్ స్పైసీ లేకుండా. నేను చాలా హ్యాపీ మన ఇండియన్ ఫుడ్ చేసి ఇవ్వడానికి అయితే నేను చాలా హ్యాపీ. వీళ్ళకి చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు కూడా. సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రోజు ఈ పార్టీ కోసం ఇవి ప్రిపేర్ చేశాను. అండ్ వీళ్ళకి చాలా ఇష్టమైన ఫుడ్స్ అన్ని చెప్తారనమాట. ఇండియాలో మనకి దొరికే ఫుడ్స్ అన్ని కూడా వీళ్ళకి చాలా ఇష్టం, బట్ వీళ్ళకి చేసుకోవడం రాదు. అవి ఎలా చేసుకోవాలనేది ప్రొసీజర్ తెలియదు. సో మనం అయితే స్పైసీ ఎక్కువగా తీసుకుంటాం, బట్ ఇక్కడ వీళ్ళు అసలు స్పైసీ తీసుకోరు. ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని వితౌట్ స్పైసీ చేయడం అంతే. మన ఇండియన్ ఫుడ్ తో పాటుగానే ఇజ్రాయలీ ఫేమస్ డిష్ అయిన చికెన్ ప్యాంట్యూని రెడీ చేస్తున్నాను ఇప్పుడు. అది ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గనక ఒక ప్యాన్ తీసుకుని 2 టీ స్పూన్స్ పెప్రికా, అంటే స్వీట్ చిల్లీ పౌడర్. స్పైసీ ఉండదు, జస్ట్ కలర్ కోసం యూజ్ చేస్తారు అంతే. అండ్ 2 టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇందులో. వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ 1 టీ స్పూన్ క్యూమన్ పౌడర్, 1 టీ స్పూన్ ఒరగానో, 2 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ మెల్ట్ అయ్యే వరకు కూడా దీన్ని మిక్స్ చేయవలసి ఉంటుంది. చికెన్ పీసెస్ ని ఇందులో యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేయవలసి ఉంటుంది. ఏదైతే సాస్ మనం రెడీ చేసామో సాస్ మొత్తం కూడా ఈ చికెన్ పీసెస్ కి పట్టేలాగా. సో ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ ని ఒక ఓవెన్ ప్యాన్ లో మనం ఎలా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అరేంజ్ చేసుకున్న చికెన్ ని మనం రెడీ చేసుకున్న చికెన్ ని 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ 5 మీడియం సైజ్ పొటాటోస్ ని ఇలా కట్ చేసుకుని దీనికి మనం సీజనింగ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెప్రికా, సాల్ట్ అండ్ ఆలివ్ ఆయిల్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది పొటాటోస్ ను కూడా. సో మనం ఏదైతే చికెన్ మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ చికెన్ మీద ఈ పొటాటోస్ యాడ్ చేసి మనం ఇప్పుడు ఓవెన్ లో పెట్టుకుంటున్నాం దీన్ని. బౌత్ సైడ్ ఫ్రైయింగ్ ఆప్షన్ లో 60 మినిట్స్ టైమర్ పెడుతున్నాను అండ్ 180 డిగ్రీస్ టెంపరేచర్ లో దీన్ని నేను కుక్ చేస్తున్నాను. సో చికెన్ అయితే మనకి ఇలా రెడీ అవుతుంది. ఎమ్మీ అండ్ డెలిషియస్ చికెన్ ప్యాంట్యూ. ఇది ఇజ్రాయెల్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ ఇది అయితే కనుక. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇజ్రాయెల్ లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.